హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మరలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్. సో ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో భాగంగా బీజేపీ మరియు విపక్షాలు రెండు కూడా వాళ్ళ యొక్క అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మరి ఈ సందర్భంలో బీజేపీ ప్రకటించినటువంటి అభ్యర్థి అయినటువంటి జగదీప్ ధన్కర్ తన గురించి, సో జగదీప్ ధన్కర్ గారు ఆల్రెడీ మనకి ఇక వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్గా పనిచేస్తున్నారు. అలానే ఈ యొక్క కాంగ్రెస్ విపక్షాల అభ్యర్థిగా ఈ యొక్క మార్గరెట్ అల్వా, ఓకే, సో ఈ యొక్క మార్గరెట్ అల్వా గారు కూడా సో కర్ణాటక నుంచి సో ఇదివరకు తను ఎంపీగా కూడా పనిచేయడం జరిగింది. అలానే వివిధ రాష్ట్రాలకి గవర్నర్గా కూడా పనిచేయడం జరిగింది. సో వీళ్ళ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. దాంతోపాటు సో ఇప్పటివరకు అసలు మన భారతదేశ రాజ్యాంగంలో ఈ యొక్క ఉపరాష్ట్రపతి గురించినటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రొవిజన్స్ ఏంది. ఇప్పటి వరకు మన భారతదేశానికి ఎవరైతే కనుక ఉపరాష్ట్రపతులుగా ఉన్నారో 1952లో సర్వేపల్లి రాధాకృష్ణ దగ్గర నుంచి జాకీర్ హుస్సేన్, సో వివి గిరి, ఈ యొక్క జిఎస్ పాఠక్, దాని తర్వాత కేఆర్ నారాయణ్, శంకర్ దయాళ్ శర్మ, రామస్వామి వెంకటస్వామి అండ్ మహమ్మద్ హుదయతుల్లా అండ్ బిడి జట్టి, దాని తర్వాత కృష్ణకాంత్, బైరాన్ సింగ్ షెకావత్, మహమ్మద్ హమీద్ అన్సారీ 2 times, దాని తర్వాత వెంకయ్యనాయుడు గారు, వెంకయ్యనాయుడు తర్వాత ఇప్పుడు మరి వైస్ ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికవుతారో చూడాల్సినటువంటి విషయం. మరి ఈ సందర్భంలో మనం ఈ వీడియో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే అసలు ఉపరాష్ట్రపతి యొక్క ఆఫీస్ అంటే ఆ యొక్క ఏదైతే పదవి ఉంటుందో ఆ పదవి గురించి, దాంతోపాటు ఆ పదవికి సంబంధించినటువంటి రాజ్యాంగపరమైనటువంటి యొక్క నియమానాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. మరి ఇది మనకి ఈ యొక్క యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పేపర్ 2లో ఉంటుంది. మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ 2లో ఇంపార్టెంట్ మనకి. అలానే మనకి టీఎస్పీఎస్సీ తెలంగాణలో గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక పేపర్ 3, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో అయితే కనుక పేపర్ 3A పార్ట్ ఏలో మనకి ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి టాపిక్. మరి మనం ఇందులో ప్రధానంగా డిస్కస్ చేయబోయేటువంటి విషయం ఏంది అంటే ఈ యొక్క వెంకయ్యనాయుడు గారి యొక్క పదవీకాలం 10th August 2022 రోజు, 10th August 2022 రోజు ఈ యొక్క ఫినిష్ అవుతుంది. మరి యొక్క ఫినిష్ అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఆల్రెడీ ఎప్పుడైతే కనుక ఉపరాష్ట్రపతి ఉంటారో ఉపరాష్ట్రపతి తన యొక్క పదవి ముగించి తను రిటైర్ అయ్యేటటువంటి సమయంలోపే కొత్తగా ఎవరినైతే ఎన్నుకుంటామో వాళ్ళని ఎన్నుకునేటటువంటి ప్రాసెస్ ఫినిష్ చేయవలసి ఉంటుంది. మరి ఈ సందర్భంలో మనం జగదీప్ ధన్కర్ గారి గురించి అలానే మార్గరెట్ అల్వా గురించి కూడా మనం డిస్కస్ చేయబోతుంది. ఓకే, ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఈ టాపిక్ మొత్తం కూడా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించిన స్టూడెంట్స్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకి సంబంధించినటువంటి ఇది. సో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లేదా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్, ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి పదవి స్టూడెంట్స్ ఇది మనకి. ఓకే, మరి మనకి వైస్ ప్రెసిడెంట్ గురించి మనం చెక్ చేసినట్టయితే కనుక మనకి ఆర్టికల్ 63లో మీకు ఇక్కడ మన భారతదేశానికి అంటే రాజ్యాంగపరమైనటువంటి ప్రొవిజన్ చూసినట్టయితే కనుక రాజ్యాంగపరమైనటువంటి నిబంధనలు చూసినట్టయితే కనుక ఆర్టికల్ 63 మనకి ఏం చెప్తుంది? ఆర్టికల్ 63 భారతదేశానికి ఒక రకమైనటువంటి ఉపరాష్ట్రపతి ఉండాలి అంటే ఉపరాష్ట్రపతి యొక్క పదవి గురించి మనకి ఆర్టికల్ 63 చెప్తుంది స్టూడెంట్స్. అలానే మనకి ఆర్టికల్ 64 ఏం చెప్తుందంటే కనుక భారతదేశానికి ఎవరైతే కనుక ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క రాజ్యసభకి చైర్మన్గా కూడా వ్యవహరిస్తారు. అలానే ఆర్టికల్ 65 ఏం చెప్తుంది? ఎప్పుడైతే కనుక రాష్ట్రపతి విషయంలో రాష్ట్రపతి స్థానం ఎప్పుడైతే కనుక ఖాళీ అవుతుందో దాంతోపాటు మిగతా సందర్భాల్లో ఈ యొక్క కొన్ని సందర్భాల్లో ఉపరాష్ట్రపతి ఈ యొక్క రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు, ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు. ఓకే, సో దాని గురించి మనకి ఆర్టికల్ 65 చెప్తుంది స్టూడెంట్స్. ఆర్టికల్ 66 ఏం చెప్తుంది మనకి? ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నిక వ్యవహారాల గురించి మనకి ఆర్టికల్ 66 చెప్తుంది స్టూడెంట్స్. అలానే ఆర్టికల్ 67 ఏం చెప్తుందంటే కనుక ఉపరాష్ట్రపతి యొక్క పదవీకాలం స్టూడెంట్స్, ఉపరాష్ట్రపతి పదవీకాలం 67. దెన్ 68 ఆర్టికల్ 68 ఏం చెప్తుంది? ఈ యొక్క
ఉపరాష్ట్రపతి యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నిక అంటే ఇక ఎప్పుడైతే కనుక ఎవరైతే ఉపరాష్ట్రపతి ఉంటారో అతను 5 years అయిపోయేలోపు నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి ఆర్టికల్ 68. అలానే మనకి ఆర్టికల్ 69 కొన్ని మిగతా సందర్భాల్లో కూడా ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించేటటువంటి కొన్ని మిగతా సందర్భాలు, వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరించేటటువంటి కొన్ని మిగతా సందర్భాల గురించి చెప్తుంటారు స్టూడెంట్స్. అలానే మనకి ఆర్టికల్ 70 దాంతోపాటు ఆర్టికల్ 71. ఆర్టికల్ 70 ఏంటంటే ఉపరాష్ట్రపతి పదవి యొక్క ఖాళీ ఏర్పడినప్పుడు, వేకెన్సీ ఏర్పడినప్పుడు ఏం చేయాలి, దాంతోపాటు ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతులకు సంబంధించి ఏదైనా ఒక వేకెన్సీ వీళ్ళ యొక్క ఎన్నికకు సంబంధించి ఎలక్షన్ డిస్ప్యూట్ ఉందనుకోండి, ఏదైనా ఎన్నికకు సంబంధించినటువంటి వివాదం ఉందనుకోండి, అప్పుడు దీన్ని ఎవరు డీల్ చేయాలి అని మనకి ఆర్టికల్ 71 చెప్తుంది. 72 నుంచి మనకి రాష్ట్రపతికి ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అధికారాలు ఉంటుంది. అది మనం డిస్కస్ చేయట్లేదు ఇక్కడ. ఇవన్నీ మనకి ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్. మరి ఇవి డిస్కస్ చేసే కన్నా ముందు అసలు ఇప్పుడు ఎవరైతే కనుక పోటీ చేస్తున్నారో ఆ యొక్క అభ్యర్థుల గురించి మనం చూద్దాం స్టూడెంట్స్. ఈ యొక్క జగదీప్ ధన్కర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క వెస్ట్ బెంగాల్ గవర్నర్గా పనిచేస్తున్నారు. దాంతోపాటు తను పుట్టినటువంటి ప్రదేశం ఏంటంటే రాజస్థాన్లో పుట్టిన తర్వాత తన లా చేసిన తర్వాత లాయర్గా ప్రాక్టీస్ చేయడం జరిగింది. జగదీప్ ధన్కర్ గారికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే రాజస్థాన్ బార్ కౌన్సిల్ అంటే ఈ యొక్క లాయర్ల అసోసియేషన్ ఉంటుంది కదా, రాజస్థాన్ బార్ కౌన్సిల్కి ప్రెసిడెంట్గా చాలా యంగ్ ఏజ్లోనే ఎన్నిక కావడం జరిగింది. రికార్డు కూడా సృష్టించడం జరిగింది. దాని తర్వాత 9వ లోక్సభ 1989 9వ లోక్సభకి ఎన్నికై చంద్రశేఖర్ ప్రభుత్వంలో తన మినిస్టర్గా కూడా పనిచేయడం జరిగింది. మనం రాష్ట్రపతి ఎన్నిక గురించి మాట్లాడేటప్పుడు యశ్వంత్ సిన్హా గారు కూడా ఈ యొక్క చంద్రశేఖర్ ప్రభుత్వంలో మినిస్టర్గా పనిచేయడం జరిగింది స్టూడెంట్స్. దాని తర్వాత 1993 నుంచి 1998 మధ్యలో ఇతను రాజస్థాన్ యొక్క అసెంబ్లీ కూడా ఎన్నికవడం జరిగింది స్టూడెంట్స్. ఇది ప్రధానంగా మనకి జగదీప్ ధన్కర్ గారి యొక్క ప్రధానమైనటువంటి ప్రొఫైల్. అంటే లాయర్, దాంతోపాటు లోక్సభ మెంబర్, మినిస్టర్, దాంతోపాటు అసెంబ్లీకి కూడా ఎన్నికవడం జరిగింది. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్. నెక్స్ట్ మార్గరెట్ అల్వా గారు మనకి కర్ణాటక నుండి మ్యాంగ్లూర్. తను కూడా వృత్తిరీత్యా లాయర్. తను రాజ్యసభకి 1974లో రాజ్యసభకి ఎన్నికవడం జరిగింది. దాని తర్వాత తను ఈ యొక్క 1986 నుంచి 1992 వరకు, దాని తర్వాత 1992 నుంచి 1999 వరకు కూడా రాజ్యసభకి ఈ యొక్క ఎన్నికవడం జరిగింది. దాని తర్వాత తను ఇదివరకు గతంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కూడా పనిచేయడం జరిగింది. దాంతోపాటు మార్గరెట్ అల్వా తను వివిధ రాష్ట్రాల గవర్నర్గా కూడా పనిచేయడం జరిగింది స్టూడెంట్స్. గవర్నర్ ఆఫ్ గోవా, గవర్నర్ ఆఫ్ గుజరాత్, గవర్నర్ ఆఫ్ రాజస్థాన్ అండ్ గవర్నర్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఈ రాష్ట్రాలన్నింటి కూడా గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఇది ప్రధానంగా మార్గరెట్ అల్వా గారి యొక్క ప్రస్థానం. మరి మనం జగదీప్ ధన్కర్ గారు, దాంతోపాటు మార్గరెట్ అల్వా గురించి చూసినటువంటి ప్రస్థానం చెక్ చేస్తాం కదా. మరి ఇప్పుడు ఒకసారి భారత ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అన్ని చూసినట్టయితే కనుక ఆర్టికల్ 63 ఏం చెప్తుంది, ఈ యొక్క ఉపరాష్ట్రపతి పదవి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ గురించి చెప్తుంది స్టూడెంట్స్. అంటే ఈ యొక్క రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ అన్నటువంటి పోస్ట్ ఉండాలి. మీకు తెలిస్తే కనుక అసలు ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ని ఏ కంట్రీ నుంచి మనం బారో తీసుకున్నాం, ఏ కంట్రీ నుంచి మనం దీన్ని తీసుకోవడం జరిగింది స్టూడెంట్స్, మీరు ఆన్సర్ చేయండి. ఏ కంట్రీ నుంచి మనం దీన్ని తీసుకోవడం జరిగింది, ఆన్సర్ చేయండి. వెరీ ఈజీ. దాని తర్వాత ఆర్టికల్ 64 ఏం చెప్తుంది, ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి రాజ్యసభ చైర్మన్గా కూడా వ్యవహరిస్తారు. అంటే రాజ్యసభ చైర్మన్గా అంటే ఏంటి, రాజ్యసభ యొక్క సభాధిపతిగా. మరి ఇలా రాజ్యసభ యొక్క చైర్మన్గా వ్యవహరించేటప్పుడు రాజ్యసభ యొక్క ఆర్డర్ అంటే సభ యొక్క విధి విధానాలను కంట్రోల్ చేయడం జరుగుతుంది రాజ్యసభ చైర్మన్. దాంతోపాటు రాజ్యసభ చైర్మన్ ఈ యొక్క ఎవరైతే సభ్యుల యొక్క అనర్హత వేటి ఉంటుందో, డిస్క్వాలిఫికేషన్ ఉంటుందో దాన్ని రాజ్యసభలో డిసైడ్ చేసేది ఎవరు, రాజ్యసభ చైర్మన్. దాంతోపాటు రాజ్యసభ చైర్మన్ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే రాష్ట్రపతి ఎప్పుడైనా జాయింట్ సిట్టింగ్కి రాష్ట్రపతి ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ఈ యొక్క లోక్సభ స్పీకర్ జాయింట్ సిట్టింగ్కి అధ్యక్షత వహించవచ్చు, లోక్సభ డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహించవచ్చు, దాంతోపాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అధ్యక్షత వహించవచ్చు. కాబట్టి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అయినటువంటి రాష్ట్రపతి ఈ యొక్క రాజ్యసభకి ఈ యొక్క పార్లమెంట్ యొక్క జాయింట్ సిట్టింగ్కి అధ్యక్షత వహించేటటువంటి అవకాశం ఉండదు స్టూడెంట్స్. ఇది మనకి జాయింట్ సిట్టింగ్ సంబంధించి.
నెక్స్ట్ ఆర్టికల్ 65 రాష్ట్రపతి పొజిషన్ ఖాళీ అయినప్పుడు, అంటే రాష్ట్రపతి ఫర్ ఎగ్జాంపుల్ రాజీనామా చేసినా లేదా రాష్ట్రపతి చనిపోయినా ఎలా ఏదైనా ఇతర కారణాల వల్ల రాష్ట్రపతి స్థానం ఖాళీ ఏర్పడినట్టయితే కనుక అప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు స్టూడెంట్స్. ఓకే, ఒకవేళ ఎవరైనా సరే ఒకవేళ రాష్ట్రపతి పొజిషన్ ఖాళీ ఏర్పడి అందులో ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతిగా పోటీ చేశారనుకోండి, అప్పుడు రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత మళ్ళీ 5 years పాటు అతను రాష్ట్రపతిగా ఉంటారు. ఇది మనకు వివి గిరి గారి టైంలో జరిగింది. వివి గిరి కన్నా ముందు ఎవరైతే జాకీర్ హుస్సేన్ గారు ఉన్నారో, జాకీర్ హుస్సేన్ 1969లో చనిపోయినప్పుడు వివి గిరి తన యొక్క ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతిగా పోటీ చేయడం జరిగింది. దాని తర్వాత రాష్ట్రపతిగా ఎన్నికై 69 నుండి 74 వరకు కూడా రాష్ట్రపతిగా ఉన్నారు. దాని తర్వాత ఆర్టికల్ 66 ఏం చెప్తుంది? ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక. ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక అనేది మన భారతదేశంలో యొక్క వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది మన భారతదేశంలో ఎవరు కండక్ట్ చేస్తారు? ఈ యొక్క కేంద్ర ఎన్నికల సంఘం కండక్ట్ చేస్తుంది స్టూడెంట్స్. కేంద్ర ఎన్నికల సంఘం కండక్ట్ చేయడం జరుగుతుంది ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక. ఓకే, దాంతోపాటు మరి ఇందులో మనం ఎలాంటి ప్రిన్సిపల్ ఫాలో అవుతాం? ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ ప్లస్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్స్. ఓకే, ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, అంటే ఓటు బదలాయింపు పద్ధతిని మనం ఫాలో అవుతాం. దాంతోపాటు మరొక వ్యక్తి వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేయాలంటే ఆ వ్యక్తికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి? ఆ వ్యక్తికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటంటే ఫస్ట్ వన్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశం యొక్క పౌరసత్వం ఉండాలి. దాంతోపాటు అతని యొక్క మినిమం ఏజ్ ఎంత ఉండాలి? మినిమం ఏజ్ 35 years ఉండాలి. దాంతోపాటు అతడు రాజ్యసభ సభ్యుడు కావాల్సినటువంటి అన్ని అర్హతలు, రాజ్యసభ సభ్యుడికి కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉండాలి. దాంతోపాటు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, అంటే ప్రభుత్వం నుంచి లాభదాయకం ఉండేటటువంటి ఎలాంటి స్థానంలో ఉండకూడదు. ఇవి 4 వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. వైస్ ప్రెసిడెంట్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, మినిమం ఏజ్ 35 years, రాజ్యసభ మెంబర్ కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉండాలి. దాంతోపాటు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు. ఇక్కడ రాజ్యసభ సభ్యుడికి కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉండాలంటున్నాను, కానీ రాజ్యసభలో సభ్యుడు కాదు వైస్ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఏ సభలో సభ్యులు కాదు. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ క్వాలిఫికేషన్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు వాళ్ళు ఈ యొక్క నామినేషన్ వేయచ్చు. నామినేషన్ ప్రాసెస్ వేయచ్చు. వీళ్ళ యొక్క నామినేషన్ని ఎంతమంది ప్రపోజ్ చేయాలి? వీళ్ళ నామినేషన్ని ప్రపోజ్ చేసేవాళ్ళు ఒక 20 members, 20 మంది ప్రపోజ్ చేయాలి. ఓకే, అలానే వీళ్ళ యొక్క నామినేషన్ని ఎంతమంది సపోర్ట్ చేయాలి? వీళ్ళ నామినేషన్ని ఒక 20 members వీళ్ళ నామినేషన్ని సపోర్ట్ చేయాలన్నమాట. ఇది ప్రెసిడెంట్ అయితే కనుక 50-50, ఇంకా వైస్ ప్రెసిడెంట్ అయితే 20-20. ఈ సభ్యులు ఈ 20 members అండ్ ఈ 20 members దేనికి చెందిన వాళ్ళై ఉండాలి? వీళ్ళు ఈ యొక్క ఉపరాష్ట్రపతి యొక్క ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులై ఉండాలి. ఉపరాష్ట్రపతి యొక్క ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులై ఉండాలి. ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఏంటి? ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటటువంటి సభ్యులనే మనం ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. ఉపరాష్ట్రపతి యొక్క ఎలక్టోరల్ కాలేజ్ స్ట్రెంత్ ఎంత అంటే కనుక లోక్సభలోని మొత్తం సభ్యులు మరియు రాజ్యసభలోని మొత్తం సభ్యులు. లోక్సభలోని మొత్తం సభ్యులు, ఈ యొక్క రాజ్యసభలోని మొత్తం సభ్యులు అంటే మనకి 790 members ఎలక్టోరల్ కాలేజ్. వీళ్ళందరూ కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు. మరి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు పాల్గొంటారా? ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేస్ పాల్గొంటారా అంటే కనుక పాల్గొనరు. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మరి ఇది మనకి ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికల ప్రాసెస్ ఫైల్ చేస్తారన్నమాట. మరి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తికి తన డిపాజిట్ తను ఒక 15,000 RBI దగ్గర పే చేయాల్సి ఉంటుంది. తన డిపాజిట్ తనకి రావాలంటే కనీసం ఎన్ని ఓట్లు రావాలి స్టూడెంట్స్? మినిమం ఎన్ని ఓట్లు రావాలి? ఆన్సర్ చేయండి. కనీసం ఎన్ని ఓట్లు రావాలి? మినిమం ఓట్స్ వారి యొక్క డిపాజిట్ తిరిగి రావాలంటే. ఇది మనకి ఎన్నికకు సంబంధించింది. ఈ ఎన్నికను ఎవరు కండక్ట్ చేస్తారు? కేంద్ర ఎన్నికల సంఘం. ఏ పద్ధతి? ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్. అలానే ఇది మనకి సీక్రెట్ బ్యాలెట్ మెథడ్ స్టూడెంట్స్. అదే మనకి రాజ్యసభ అయితే కనుక ఓపెన్ బ్యాలెట్ మెథడ్. ఇది ఎన్నికకు సంబంధించినటువంటి థింగ్. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి పదవీ కాలం. నార్మల్గా అయితే కనుక ఆర్టికల్ 67 ప్రకారం ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం 5 years స్టూడెంట్స్. ఆర్టికల్ 67 ప్రకారం ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం 5 years నార్మల్ పదవీ కాలం. దానికన్నా ముందు కావాలంటే అతను రాజీనామా చేయవచ్చు, లేదా ఇన్ కేస్ అతను వేరే అంటే రాష్ట్రపతిగా ఎన్నికైతే కనుక ఆ స్థానం అనేది ఖాళీ అవుతుంది. ఒకవేళ మరి ఉపరాష్ట్రపతిని తీసివేయాలంటే కనుక అంటే రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్
ఉపరాష్ట్రపతిని తీసివేయాలంటే కనుక, ఓకే, మరి ఉపరాష్ట్రపతిని తీసేసేటటువంటి ప్రాసెస్ని మనం ఏ కంట్రీ నుంచి తీసుకున్నాం స్టూడెంట్స్? మనం ఏ కంట్రీ నుంచి తీసుకున్నామంటే దీన్ని మనము యూఎస్ఏ నుంచి తీసుకున్నాం. యూఎస్ఏ నుంచి తీసుకోవడం జరిగింది. మరి దీన్ని ఉపరాష్ట్రపతిని తీసేయాలంటే కనుక ఆ ప్రాసెస్ ఖచ్చితంగా ఎక్కడ మాత్రమే స్టార్ట్ అవ్వాలి? రాజ్యసభలో మాత్రమే స్టార్ట్ అవ్వాలి. రాజ్యసభలో ఏ మెజారిటీతోని పాస్ అవ్వాలి? ఎఫెక్టివ్ మెజారిటీతో పాస్ అవ్వాలి. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే టోటల్ మొత్తం సభలోని మొత్తం సభ్యుల్లో ఎంతమంది సభ్యులైతే కనుక ఉన్నారో, అంటే ఖాళీ ఉన్న స్థానాలను తీసేసి, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో 545 ఉందనుకోండి, అందులో ఒక 5 స్థానాలు ఖాళీ ఉన్నాయనుకోండి, 540లో మెజారిటీ ఎంత? 271. ఇలా అంటే ఖాళీ ఉన్న స్థానాన్ని తీసేసి మిగతా స్థానాల్లో మెజారిటీ సభ్యులు ఒప్పుకున్నట్టయితే కనుక దాన్ని మనం ఎఫెక్టివ్ మెజారిటీ అంటారు. ఈ విధంగా ఎఫెక్టివ్ మెజారిటీతోని ఆమోదించిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు ఆ ఒక బిల్ అనేది లోక్సభకు వెళ్తుంది. లోక్సభ అనేది సాధారణ మెజారిటీతోని తీర్మానాన్ని ఆమోదించవలసి ఉంటుంది. సింపుల్ మెజారిటీతోని తీర్మానాన్ని ఆమోదించవలసి ఉంటుంది. ఆ విధంగా వైస్ ప్రెసిడెంట్ని తీసేయచ్చు. ఈ తీసేసే ప్రాసెస్ ఖచ్చితంగా ఇక్కడ మాత్రమే స్టార్ట్ చేయాలని చెప్తున్నాను, రాజ్యసభలో మాత్రమే స్టార్ట్ చేయాలి. ఇలా స్టార్ట్ చేసే కన్నా ముందు ఎన్ని రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి? 14 days నోటీస్ అనేది ఇవ్వాలి. ఇది వైస్ ప్రెసిడెంట్ని తీసేసేటటువంటి సందర్భం స్టూడెంట్స్. ఆర్టికల్ 67. నెక్స్ట్ 68. ఉపరాష్ట్రపతి పదవి 5 సంవత్సరాల లోపే, అంటే 5 సంవత్సరాలు ఫినిష్ అయిపోయే లోపే నెక్స్ట్ వచ్చేటటువంటి ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ మరి ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చనిపోవడం ద్వారా రిజైన్ చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అనేది దీని గురించి రాజ్యాంగం ఏం చెప్పలేదు. ఓకే, కాకపోతే చైర్మన్ పదవి ఖాళీ ఏర్పడుతుంది కదా రాజ్యసభలో, అదే సమయంలో అప్పుడు డిప్యూటీ చైర్మన్గా వ్యవహరించవచ్చు. కాకపోతే ఉపరాష్ట్రపతి పదవిని తాత్కాలికంగా ఎవరు దాన్ని నిర్వహిస్తారనేది ఎక్కడ మనకు భారతదేశ రాజ్యాంగంలో పేర్కొనలేదు స్టూడెంట్స్. అలానే వైస్ ప్రెసిడెంట్ యొక్క ప్రెసిడెంట్గా కొన్ని వేరే సందర్భాల్లో, అంటే చనిపోయినప్పుడు కానీ రిజైన్ చేసినప్పుడు కానీ, అవేమో మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది ఏ సందర్భాల్లో అని చెప్పేసి, లైక్ యొక్క ఆర్టికల్ 65. అలా కాకుండా ఇంకా కొన్ని వేరే సందర్భాల్లో కూడా పార్లమెంటు కావాలనుకుంటే కనుక ఉపరాష్ట్రపతిని రాష్ట్రపతిగా వ్యవహరించే విధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో చట్టాలు చేయొచ్చు. అలానే ఫైనల్గా ఏంటంటే ఆర్టికల్ 71 ఏం చెప్తుందంటే ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఏ ఎన్నికలకు సంబంధించి అయినా సరే, అంటే ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికల వివాదం, ఎలక్షన్ డిస్ప్యూట్ ఎన్నిక వివాదం అనేది ఖచ్చితంగా ఎవరు మాత్రమే సాల్వ్ చేయాలి? ఖచ్చితంగా సుప్రీంకోర్టు మాత్రమే సాల్వ్ చేయాలి స్టూడెంట్స్. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, దీనికి ఎన్నికల సంఘానికి సంబంధం ఏం లేదు. రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ వీళ్ళ ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ యొక్క వివాదాలు ఏదైనా అది కేవలం ఉపరాష్ట్రపతి మాత్రమే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది స్టూడెంట్స్ ప్రధానంగా మనకి ఈ యొక్క ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి రాజ్యాంగంలోని అన్ని ప్రొవిజన్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మనం దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే ఉపరాష్ట్రపతి ఎన్నికకి ఎవరు రిటర్నింగ్ ఆఫీసర్గా వివరిస్తారు? సేమ్ రాష్ట్రపతి ఎన్నికల్లాగానే దీనికి కూడా ఒకసారేమో లోక్సభ సెక్రటరీ జనరల్, ఇంకోసారేమో రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఆల్టర్నేటివ్గా వ్యవహరిస్తారు. ఈసారి మనకి ఉపరాష్ట్రపతి ఎన్నికకి లోక్సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు స్టూడెంట్స్. నెక్స్ట్ ఈరోజు సంబంధించినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఒకసారి జాగ్రత్త వినండి స్టూడెంట్స్. Considering the following statement, the chairman and deputy chairman of Rajya Sabha are not the members of the house. Chairman, deputy chairman సభలో సభ్యులు కారు అంటున్నారు. ఓకే, ఇది ఒక స్టేట్మెంట్. సెకండ్ ఏంటంటే కనుక while the nominated members of the two houses of the parliament have no voting right in the presidential election, they have the voting right in the election of వైస్ ప్రెసిడెంట్. అంటే ఆంగ్లో ఇండియన్ ఉన్నారు కదా, ఆంగ్లో ఇండియన్లకి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ హక్కు ఉండదు, కాకపోతే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో మాత్రం ఓటింగ్ హక్కు ఉంటుంది అంటున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఒకసారి ట్రై చేయండి స్టూడెంట్స్. అలానే మెయిన్స్ క్వశ్చన్ ఏంటంటే ఎలక్షన్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఈస్ హెల్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. డిస్కస్ అంటే రాష్ట్రపతిని ఈ యొక్క ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ద్వారా ఎన్నుకుంటాం కదా, దాన్ని చర్చించండి అంటున్నారు. ఇది మనం డిస్కస్ చేసినటువంటి కాన్సెప్ట్. మళ్ళీ మనం వీడియో ఎండ్ చేసే కన్నా ముందు ఒకసారి వీడియోలో మనం డిస్కస్ చేసింది ఏంటి స్టూడెంట్స్, ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించినటువంటి అభ్యర్థులను 2 పార్టీలు కూడా ప్రకటించడం జరిగింది. ఓకే, సో ఈ సందర్భంలో ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఆర్టికల్ 63, 64, 65, 66, 67 అండ్ 68, 69, 70, 71 ఆర్టికల్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ డిస్కషన్లో భాగంగా మనం ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ ప్రిన్సిపల్ని ఫాలో అవుతాం, దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారు, అలానే ఉపరాష్ట్రపతికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్, అలానే నామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటు ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరెవరు ఉంటారు, దాంతోపాటు ఈ యొక్క ఆర్టికల్ 67 ఉపరాష్ట్రపతి యొక్క 5 years పాటు ఉంటారు. ఒకవేళ
అతన్ని తీసేసేటటువంటి ప్రక్రియ ఏంటి, ఇది ఖచ్చితంగా రాజ్యసభలో మాత్రమే స్టార్ట్ అవ్వాలని డిస్కస్ చేశాం. దాంతోపాటు ఆర్టికల్ 71 ప్రకారం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఏ వివాదాలు ఉన్నా ఆ వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు, సుప్రీంకోర్టు మాత్రమే పరిష్కరిస్తారు. దాంతోపాటు జగదీప్ ధన్కర్ గారికి సంబంధించినటువంటి ప్రొఫైల్ మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు మార్గరెట్ అల్వా గురించి సంబంధించినటువంటి వీరి యొక్క ప్రొఫైల్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మీకు ఓవరాల్గా అసలు ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ మరియు దీనికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ.